మన దిక్కు బజార్ల పొంటి కూరగాయలు, హరేక్మాలు, అల్లం ఎల్లిగడ్డ, బట్టలు బాతలు అమ్ముకునేటోళ్ళు శీతం మందే వస్తుంటారు. వచ్చి వాళ్ళకు పడ్డ రేటుకు ఓ రూపాయి ఎక్కువకి అమ్ముకొని పూట పోసుకుంటారు. ఇట్లనే ఒడిశా రాష్ట్రంలో ఓ పెద్ద మనిషి పాపడాలమ్మి రోజుకు ఎంత కమాయిస్తున్నాడో ఎరికేనా? అక్షరాల 10,000. అక్షరాల 10,000. ఏంది నమ్ముతలేరా? ఇక అసలు ముచ్చట్ల గోదాం. ఇగో గిడ ఏ పాపడ వాలే అని అమ్ముకుంటూ పోతున్న పెద్ద మనిషి పేరు చక్రధర్ రాణా. ఒడిశా జిల్లా మయూర్భంజ్ జిల్లా ఉదాలలో 50 ఏళ్ల సంధి పాపళ్ళు అమ్ముతుండు. అట్లా ఇంటికాడ పాపళ్ళు తయారు చేసి బయలుదేరిండంటే దినం 30-40 కిలోమీటర్లు ఏ బండి గిండి లేకుండా కాలి నడుచుకుంటూ తిరుగుతాడు, పాపళ్ళు అమ్ముతాడు. 5 పైసలకు ఒక పాపడ కాడి నుంచి అమ్ముతున్న ఈ పెద్ద మనిషి దందా ఇవాళ ఒక్క పాపడాకి 10 రూపాయలు పెట్టేదాకా వచ్చింది. అట్లా ఇప్పుడు ఎంత లేదన్నా రోజుకు 1000 పాపడాల దాకా అమ్ముతాడట. అంటే 10 రూపాయలకో పాపడం అనుకుంటే 1000 పాపడాలకు కలిపి 10,000 అన్నట్లు. చూస్తానికి తెల్లంగి, నెత్తి మీద టోపీ ఓ లాగేసుకొని ఏదో ₹2 దందా చేసుకుంటోని లెక్క కొడతాడు గాని దినం 10,000 సంపాదిస్తుండంటే పెద్ద మనిషిని తారీఫ్ చేయాల్సిందే. అయితే ఇంకో ముచ్చటేంటిదంటే ఈ పెద్ద మనిషి గుణం చాలా మంచిదట. కొనేటోళ్లను ఇట్లనే బుట్టలేస్తాడు, మాటలతోని ఐస్ చేస్తాడు. అందరూ పాపడ వాళ్ళ ఎప్పుడొస్తాడా అని ఎంతగా ఎదురు చూస్తారు. గట్ల అందరితోని కలిసిపోయిండు. అందుకే గంత దందా అవుతుందనేది అక్కడ జనాలు అంటున్న ముచ్చట. గా పాపళ్ళు కలకత్తాకేంచి తెచ్చి మంచిగా గోలిచ్చి రుచి కూడా కమ్మగుండుతోని జనం కూడా బగ్గనే కొంటుర్రట. ఆయన గిట్ల ఇంటికి ఆసరాయితానికి తనలాడేటోళ్ళు నిడిచిపెట్టి ఎక్కడనో పూసలు అమ్ముకునే పోలను పట్టుకొని గది ఇది అని లేనిపోని ఉద్దర ప్రచారం చేస్తుర్రు. శాతనైతే గిసంటోళ్ళని గుర్తిచ్చుర్రి. దందా ఎట్లా చేసుకోవాలి, వయసుతో పని లేకుండా ఇంటికి ఎట్లా ఆసర కావాలో ఇప్పటికైనా చూసి నేర్చుకోర్రి అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.